మేము అధికారంలోకి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో కల్లారా చూస్తారు మీరే అంటూ అధికారం రాకముందు కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం నాకంటే ఎవరికి ఎక్కువ ఉంది అంటూ చెప్పిన మాటలు మనందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఎస్, చంద్రబాబుతో పాటు 4 అడుగులు ముందుకేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం మైకు పట్టుకుంటే ఊగిపోయే విధానానికి ఇక చెప్పాల్సిన పనే లేదు ఆనాటి రోజుల్లో. పైగా నారా లోకేష్ ప్రజల్లో తిరుగుతూ తాను చేసిన విష ప్రచారాలు అంతా ఇంత కాదు, 20 లక్షల ఉద్యోగాలు మేము వచ్చిన తొలి ఏడాదిలోనే వచ్చేస్తాయి అంటూ ఏవేవో నోటికొచ్చినవి చెప్పడం, అధికారంలోకి వచ్చేదానికి ఎంత చేయాలో అంత చేశారు. కట్ చేస్తే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఈ కాలం చూస్తే నిజంగా మనము అధికారంలో ఉన్న పార్టీ నేతలో లేదంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పడమో కాదు, కేంద్రం ఏం చెబుతుంది, కాగ్ ఏం చెబుతుంది, నిజంగా కూటమి చేస్తున్న పరిపాలన సూపర్ గా ఉందా, దశ దిశగా అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయా, లెక్కలేమి చెబుతున్నాయో అనేది ఇప్పుడు అందరికీ ఇంపార్టెంట్ కదా. మరి ఆ లెక్కలే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంచలన నిజాలు చూస్తుంటే నిజంగా నోరు తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. గడిచిన ఈ 2.5 ఏళ్లుగా అప్పు చేయంది పూట గడవని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నెట్టి పారేశాడట. ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బీహార్, జార్ఖండ్ ఈ 2 రాష్ట్రాల కంటే దారుణమైన పరిస్థితికి దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ అయిన కాగ్ సంచలన నివేదికను వెల్లడించింది. 2024-2025 ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి రేటు కేవలం 1.97% పరిమితం అయిపోయింది. అంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18% కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా అత్యంత దారుణంగా 22వ స్థానానికి పరిమితమైనట్లుగా కాగ్ తన గణాంకాల్లో స్పష్టంగా వెల్లడిస్తోంది. మరోవైపు 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు మాత్రం ఏకంగా 3,59,157 లక్షల కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య రెవెన్యూ లోటు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కాగ్ తన రిపోర్ట్లో అలర్ట్ చెప్పేసింది. 2.5 ఏళ్లలో రాష్ట్రంలో దాదాపు 29 లక్షల కోట్ల పెట్టుబడులు ఓటెత్తాయని చంద్రబాబు సర్కార్ నమ్మబలికిన అందులో ఏమాత్రం నిజం లేనేలేదని, వచ్చినవి కేవలం 6,962 కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏ అధికారంతో పంచి పరిపాలన చేస్తున్నారో అదే కూటమిలో ఉన్న కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు ఈ వివరాలను వెల్లడించింది. రెడ్ బుక్ వేధింపులు, కప్పం కట్టలేక 2.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీలు పెట్టుబడుల విలువ ఏకంగా 6,215 కోట్ల ఆదాయమట. ఇక 2.5 ఏళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ ఇండెక్స్లో ఏకంగా 8వ స్థానానికి పతనం అయిపోయింది. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వేరే చెప్పాల్సిన పనే లేదిక. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానంలో పడిపోయింది. అంటే ఎంత దారుణమైన దిక్సూచిగా ప్రయాణం ముందుకు పోతుందా వెనుకకు పోతుందా కనబడుతుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కులమానంగా భావించే కొన్ని వ్యవస్థలు గత 2.5 ఏళ్లుగా ఎంతో దారుణంగా పతనమవుతున్నాయన్నది ఒక్కసారి ఇదిగో ఈ గ్రాఫ్ చూస్తే కూడా అర్థమవుతోంది. 2024-25, 2023-24 చూస్తే ఏకంగా ఆంధ్రప్రదేశ్ 1,57,686, అలాగే 2023-24 ఈ లెక్కలు చాలు. ట్యాక్స్ ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఎంత అవుతుంది అనే దానికి. జిఎస్డిపిలో తగ్గిపోయిన జిఎస్టి వాటా, రాష్ట్రానికి 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, రాష్ట్రంలో ప్రతి నెల నమోదవుతున్న జిఎస్టి గణాంకాలకు ఎక్కడ పొంతన నేనేలేదు. గత 2.5 ఏళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తుల్లో జిఎస్టి వాటా గణనీయంగా పడిపోతుండటమే దీనికి ప్రధాన నిదర్శనం. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభ లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. 2023-2024లో రాష్ట్ర జిఎస్డిపిలో 2.20% ఉన్న జిఎస్టి గడిచిన 2.5 కాలంలో ఏకంగా 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90%కి పతనమైపోయింది. 2025-2026లో జిఎస్డిపి 17,62,357 కోట్లగా ఉంటే అందులో జిఎస్టి రాబడి కేవలం 1.9% అంటే 34,301 కోట్లు మాత్రమేనని కేంద్ర మంత్రి లోక్సభలో వెల్లడించారు. అంటే అధికారంలోకి వచ్చిన ఈ కూటమి సర్కార్ గడిచిన 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర జిఎస్టి ఆదాయంలో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం.
సంపద సృష్టిస్తే జీఎస్డిపిలో జీఎస్టీ వాటా మీకు పెరగాలి కదా, మరి ఎందుకు తగ్గుతున్నాయని ఆర్థికవేత్తలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దొరికిన చోటల్లా అప్పులు చేయడమే గాని ఆస్తుల కల్పన ఊసే మరిచిపోయారని, అన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమాన్ని ప్రజలకు అందించడం లేదు కదా. 2.5 ఏళ్లుగా చంద్రబాబు సర్కార్ బడ్జెట్ లోపాలు, బయట రాజధాని పేరుతో చేసిన అప్పులు 3,59,157 కోట్లట. దీంతో ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో ఊహకు కూడా అందడం లేదు. అంటే రోజుకు 492 కోట్లు అప్పు చెయ్యంది చంద్రబాబు సర్కార్కు పూట గడవడమే లేదన్నమాట. సంపద సృష్టి మాటే లేదు. అప్పులతో పాటు నిత్యం చేయి బదుళ్ళు వడ్డీలతో పరిపాలన సాగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిని దిగజారిపోయాయి. రాష్ట్ర పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలతో పోలిస్తే ఏకంగా ఆంధ్రప్రదేశ్ 26వ రాష్ట్రం స్థానంలో నిలబడి ఉండడం కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పోలీస్ సంస్కరణలు, నేర న్యాయ చట్టాల అమల్లో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందనే విషయాన్ని ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కీలకమైన శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని, ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు గాను రాష్ట్రానికి కేవలం 29.88 పాయింట్లు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఘోరంగా కొట్టడము, హింసించడము, కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం లాంటి అంశాలలో నెంబర్ 1 ర్యాంక్ సాధిస్తూ ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ద్రవ్య రెవెన్యూ లోటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని కాగ్ కుండబద్దలు కొట్టేసింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ, ఎఫ్ఆర్బిఎం చట్ట నిబంధనలకు ఉల్లంఘిస్తూ ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు తారాస్థాయికి చేరుకుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ -5.09% ద్రవ్య లోటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. ఇదే సమయంలో రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత ఎత్తులో నిలిచింది. 2024-2025లో భారీగా అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ అందులో మూలధన వ్యయానికి కేవలం 27% ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొంది. చేసిన అప్పులను మూలధన వ్యయానికి కాకుండా ఇతర రెవెన్యూ వ్యయాలకు మళ్లించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక నిర్వహణ విధానం ఎంత దారుణంగా ఉందో చెప్తున్న ఒక కీలక అంశం ఇది. రాష్ట్రంలోకి 29 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని అబద్ధాలు చెప్తున్నారు. గడిచిన 2.5 ఏళ్లుగా 24 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామంటూ చంద్రబాబు సర్కార్ చేసుకుంటున్న ప్రచారంలో పూర్తిగా దొల్లతనం ఉందంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడు ఈ దొల్లతనం బయటపడింది. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి కేవలం 6,962 కోట్లు విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. DPIIT ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో రాష్ట్రంలో మొత్తం 10 ప్రాజెక్టులు రాగా అందులో 2 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో రన్ అవుతున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ తాజాగా లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి 6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్ కప్పం వసూళ్లకు తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయిన కోకోలా, జూపిటర్, ఆజాద్ మొబిలిటీ, ఐస్పేస్, జిన్ఫ్రా లాంటి కంపెనీల పెట్టుబడులు 6,215 కోట్లుగా ఉండటం గమనార్హం. అంతేకాదు లోక్సభలో కేంద్రం మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ గడిచిన 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 4,520 MSMEలు మూతపడ్డాయని, తద్వారా 48,447 మంది ఉద్యోగులు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 ఏళ్లలో 22,167 ఉద్యోగాలు వస్తే అదే సమయంలో 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం రాకపోగా ఉన్న 26,310 మంది ఉద్యోగాలు రాష్ట్రం కోల్పోవాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇది లెక్కలు కాదు, మైండ్ బ్లోయింగ్ అంశాలు. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు లెక్కలు ఇదే. ప్రచారం మాత్రం పూర్తిగా దీనికి భిన్నంగా ఉంటుంది, అది వేరే విషయం. 2 ఏళ్ల క్రితం పెట్టుబడుల ఆకర్షణలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 8 మెట్లు దిగజారిపోయింది. పెట్టుబడిదారులు అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రకటించడం మొదలుపెట్టిన 2019 నుంచి 2023 వరకు సులభతర వాణిజ్యం అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆ స్థానంలో తీసుకొచ్చిన ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ ఇండెక్స్లో ఏకంగా 8వ స్థానానికి ఎందుకు పడిపోయింది?
జగన్ ఉన్నప్పుడు మొట్టమొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు చంద్రబాబు 40 ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు రాజకీయంలో మాత్రం 8వ స్థానానికి పతనం అవ్వడం కారణం ఏమి అయి ఉంటుందో మీరే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 131 మంది పారిశ్రామికవేత్తల నుంచి 8కి పైగా రంగాల పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. పెట్టుబడులు స్నేహశీల రాష్ట్రాల ర్యాంకుల్లో గుజరాత్ 56.6 పాయింట్లతో మొట్టమొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో 8వ స్థానానికి పరిమితమైంది. 8 రంగాల డేటా విశ్లేషణ ద్వారా ఆంధ్రప్రదేశ్కి 26.5 పాయింట్లు వస్తే చాలు. సర్వేలో 22.2 పాయింట్లు లభించాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని, 2 ఏళ్లలో 29 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న దారుణమైన దుష్ప్రచారం నిజంగా ఇది దారుణమే. నిజంగా వాళ్ళు చేసే ప్రచారం నిజమైతే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంకు ఎందుకు ఇస్తారనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది. చెప్పే అబద్ధాలకు నిజాయితీ లేదు, చేసే పరిపాలనకు విధానం లేదు, మాట్లాడే మాటకు విలువ లేదు. అన్ని అబద్ధాల మధ్య నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ లెక్కలు బహుశా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా పవన్ కళ్యాణ్కు తెలియదా? పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అని మధ్యలో జాయిన్ అయ్యారు కదా, మరి ఆ ప్రశ్నలు ఆవిరైపోయాయా? చివరికి ప్రజల ప్రశ్నలు ఏమయ్యాయి? చివరికి ప్రజలను ముంచేదానికి ఇంతకు మించిన దారుణాలు ఇంకేమి ఉన్నాయి?